50 గజం గవర్నమెంట్ యారేషన్ 10 లక్షలు గవర్నమెంట్ యారేషన్ ఉందనుకోండి, 40 చేసి 1250. ఒక 20 లక్షలు గవర్నమెంట్ యారేషన్ ఉందనుకోండి, 80 లక్షలు ఇస్తే 1250. రైతు కూలీలకు కూడా ఎంతమంది అంటే అంతమంది నెలకు 10,000 రూపాయలు ఇవ్వాల్సింది. 32 రోజులు అయినప్పుడు ప్రభుత్వం స్పందించట్లేదు. మరి దీని భవిష్యత్తు ప్రణాళిక మీరు కార్యాచరణ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అంటే మేము స్టేట్ గవర్నమెంట్ మిత్రపక్షంగా ఉన్న మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ కూడా మిత్రపక్షంగా ఉన్నా కూడా మా లేఖలు మేము రాసి అవసరమైతే కోర్టుకు తెలియపరుస్తాం, లేదు అక్కడ కేంద్రానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియపడి న్యాయ విధంగా పోరాటం చేసుకుందాం. ఏది ఏమైనా సరే సీఎం గారు మాత్రం స్పష్టమైన హామీ ప్రెస్ మీట్ ద్వారా రైతులకి ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటది. చెప్పండి. అందరికీ నమస్కారం. పెద్దగా సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకి, రాజధాని రైతులకి, రైతు కూలీలకి, కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ రిలే నిరసన దీక్ష 32వ రోజుకి వచ్చింది. అయితే ప్రభుత్వం యథామామూలుగానే ఉంది. ఏరే వాళ్ళు వచ్చి ఏదో మీకు ఇస్తాము, మీరు తీసుకోండి అని చెప్పి మాట్లాడారు. నేనైతే స్పష్టమైన హామీ సీఎం గారు ఇవ్వాలి, ప్రెస్ మీట్ ద్వారా కానీ సరే. ఆయన సీఎం గారు మేము ఇక సెకండ్ పూలింగ్ తీసుకోవటం లేదు, ఫస్ట్ పూలింగ్ తీసుకోవాలంటే డెవలప్మెంట్ చేసి ఇస్తాం అని చెప్పాలి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే సర్వే నెంబర్లు వదిలారో ఆ ప్రకారంగా భూసేకరణ చేసిస్తామని చెప్పాలి. అంతేగాని ఎవరో ఏదో మాట్లాడితే ఈ దీక్ష శిబిరం తీసేసుకొని ఈ దీక్ష మానేసుకొని వెనకాడికి వేయటం అనేది అది జరగదు. ఖచ్చితమైన హామీ సీఎం గారే మీడియా ద్వారాగా సెకండ్ పూలింగ్ లేదు, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటున్నాము అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, ప్రతిసారి ఏదో ఒక కారణం, ఏదో కొంచెం రేట్లు వస్తున్నాయి అంటే రేటు తగ్గటానికి ల్యాండ్ కన్వర్షన్ ఆపటం, ఎల్సీ నెంబర్లు ఆపటం, ఫ్లాట్లు విధ్వంసాలు చేయటం, ఈ రకంగా చేస్తా ఉంటే ఏ పార్టీ నాయకులు ఎవరో కూడా అడగటం లేదు. ఏ పార్టీ ఎమ్మెల్యేలు, ఏ పార్టీ ఎంపీలు, మంత్రులు ఎవరూ అడగటం లేదు. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇలాగే కొనసాగుతారు. పేరుకు రాజధాని పెట్టారు అంతే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాము, చెయ్యాలి అనే ఆలోచన మాత్రం ఎవరిలో కనపడతారు. కూలింగ్ లేదంట, ఏదో మానుకుంటున్నారంట.